హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:50కి అయితే లేచి స్నానం చేసుకొని దేవుడికి పూజ చేసేసి, అంటే పూజ అంటే అగరబత్తులు అంటించి నేనైతే బయటికి అయితే వెళ్తున్నాను. వరలక్ష్మికి లేపిన నేను లేవంగానే కథ నాతో పాటే లేస్తుంది ఏమో. సో ఇక వరలక్ష్మి ఉండి అమ్మవారికి వడిబియ్యం చేసేది ఉంది. సో ఆ వడిబియ్యంకి సామాగ్రి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని రా అంటే లాల్దరాజు మహంకాళమ్మ టెంపుల్కి వస్తే అక్కడ ఏడుకొండల స్వామి గుడి ఫోటో చూస్తే చాలా ముచ్చటేసి వీడియో తీసిన. సో అదేదో కానీ సామాన్లన్నీ తీసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే వరలక్ష్మి ఆల్రెడీ బెల్లం అన్నం స్టార్ట్ చేసింది. ఏమేమి తెచ్చినావని అని అడిగింది. నేనన్నా పారిజాతం పువ్వులు, ఆకులు, తామర పూలు అయితే లేవు, ఇంకా కొన్ని పువ్వులు తెచ్చినా అని అన్నా. సరేలే ఏదైతే తెచ్చినావు కదా అని ఇక నిమ్మకాయలు తెచ్చిన. ఎందుకంటే అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే చాలా ఇష్టం. సో వరలక్ష్మి ఉండి బెల్లం అక్కడ పనిచేస్తూనే ఉంది. సరే పట్టని నిమ్మకాయలు అయితే ఇలా అల్లిన. సో నేను చాలా రోజుల తర్వాత అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తున్నా. అంటే చాలా రోజులైంది. మొత్తం ఆ అమ్మ దయ్యనే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని చాలా ఆలోచన చేసిన. కానీ చెయ్యాలి అని మనసులో అయితే పట్టుదల ఉంది. మైండ్ దగ్గరికి వచ్చే లోపటికి అంత ఓపిక లేదు. చేయాలా వద్దా, గెలుస్తామా గెలవమా అని ఆలోచన. ఈమెకు అడిగితే ఈమె ఉండి చేద్దాము అన్నది. సరే ఈమె మాట ఎందుకు కావద్దు అని నేను ఇలా బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన. సో మీ సపోర్ట్ మాకు కావాలి. ఎందుకంటే మేము మ్యాక్సిమం మిమ్మల్నే నమ్ముకున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాము అనే నమ్మకం అయితే ఎక్కువగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ మేము శారీ కొన్నాం. సో అమ్మవారికి ఫస్ట్ వడిబియ్యము, శారీ అమ్మవారికి ఎక్కించిన తర్వాతనే మేము శారీస్ అమ్ముతామని డిసైడ్ అయితే అనుకున్నాము. సో అనుకున్నప్పుడు వరలక్ష్మి ఉండి సరేలే ఇంకెవరినైనా పిలువు అని నేనన్నా. అయితే ఉండి వరలక్ష్మి ఉండి ఎవరు స్నానాలు చేసుకోలేదు, మన ఇద్దరమే జల్లిన చేసుకున్నందుకు నానండి. సరేలే అని నేను బి ఉండి ఏం చేద్దాం, అంతా అమ్మదయ్య అని మేమైతే ఇలా చేసినాం. కానీ నేను చాలా రోజుల తర్వాత అమ్మవారికి ఇలా వడిబియ్యము చేస్తానని కూడా అనుకోలేదు. కానీ అమ్మ ఇలావి రప్పిస్తుందని ఇదొక ఉదాహరణ, ఇదొక సాక్ష్యం అని నేను అనుకుంటున్నాను. కానీ నిజం చెప్తున్నా, అమ్మ లేనిదే ఈ జీవితం లేదు. కానీ అమ్మ ఖచ్చితంగా నేనున్నానని నాకైతే చాలా గట్టిగా నమ్మకం ఇచ్చింది భయ్య. సో ఫ్రెండ్స్, మొత్తం అమ్మకి కంప్లీట్గా ఇలా తమలపాకులు పెట్టి, అవును మీరు ఒకవేళ వడిబియ్యం చేయాలనుకుంటే ఏం చేస్తారు? తమలపాకు పెట్టి, కుడకలు పెట్టి, తర్వాత ఖర్జూరు పెట్టి, దాని తర్వాత ఒక్కలు పెట్టి, ఇంకా పసుపు కొమ్మలు పెట్టి, ఇంకా ఇంకొకటి అవి తెల్ల ఖర్జూర అవి మోస్తాయి, ఇట్లా డబ్బాల్లాగా ఉంటాయి. అవేంటివో నాకు తెలియదు, కింద కామెంట్ చేయండి. సో ఇవన్నీ పెట్టి దాని తర్వాత ఎల్లిపాయ పెడతాం. మేము ఖచ్చితంగా అమ్మవారికి ఎల్లిపాయ అయితే పెడతాం. ఎందుకంటే అమ్మకి ఎల్లిపాయతో ఇంకా మంచిగా బాగుంటుంది అని
మేమైతే అనుకొని ప్రతిసారి పెడతాం. సో నిమ్మకాయల దండ వెనకాల మా పొట్టి పిల్ల చూడు ఎట్లా ఆడుకుంటుందో. సో ఫ్రెండ్స్, ఇంకా అన్నీ అగరబత్తీలు, పసుపు, కుంకుమ ఇదని చెప్తున్నా. అంత పొద్దుగాలైనా కానీ షాపు అయితే ఓపెన్ కాలేదు. సో కొద్దిగా అయితే చాలా భయపడ్డా ఈరోజు అవుతుందో కాదో అని. కానీ షాప్ వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత ఒక విషయం అయితే తెలిసింది నాకు. అమ్మయ్య, మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది అని ఒక నమ్మకం అయితే వచ్చింది భయ్య. సో నా లైఫ్లో ఇలా జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ 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 ఇక ఉండి నేను వరలక్ష్మి ఉండి ఇక ఒడిబియ్యం సంబంధించిన సామాన్లు, మల్లెపూలు ఇవన్నీ తీసుకొని అమ్మవారికి ఇష్టమైన అన్నీ తీసుకొని అమ్మకి మొక్కేసి ఒడిబియ్యం అయితే తీసుకొని బయలుదేరినాం. ఈమె అనుకున్నది నడుచుకుంటా అని అన్నాను, నడుచుకుంటానే వెళ్ళేది, బండి మీద ఎందుకు అని అంటే సరే అని మేమైతే ఇలా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాం. సో ఇంకా నేను గుడి నుంచి బయటికి వెళ్ళంగానే ఇంత పబ్లిక్ తెలుసా. ఆషాఢ మాసంలో అమ్మవారి దగ్గర ఇంతమంది పబ్లిక్ ఉంటారని నేను అంటే పోయినసారి వెళ్ళాను, కానీ ఘటాలకి అవి తప్పితే ఇంక మిగతా టైంలో వెళ్ళలేదు. కానీ ఈసారి మాత్రం ఇంకా ఇడ్లీలు చేద్దాం. ఇడ్లీలు నాకు ఇష్టమైనగా చేసుకుంటా నేను. క్యారెట్ ఇడ్లీ బాగుంటుంది టేస్ట్. మొత్తం ఇదంతా పెట్టేస్తా. మనకి 2, ఈ 3 వాళ్ళకి. సో దాంట్లో మెలిగిందంతా. ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేయలే. ఎన్ని గ్లాసులు వేస్తావు వాటర్? ఇక మీద పెట్టేసా నూనె. ఇది అన్ని ప్లేట్లలో వేసినావు, తినకపోతే చూడు. తింటా బరాబర్. ఎన్ని గ్లాసులు వేస్తావు? 1 గ్లాస్ సగంలో వచ్చేస్తుందా? ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే అమ్మవారికి ఒడిబియ్యం ఎక్కించి ఆడ ఒక శారీ పెట్టేసి, ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. సో మన పద్ధతిలో మనం చేయాలి కదా. సో ఈరోజు మంగళవారం, అందులో ఆషాఢం. అమ్మవారికి ఇదే నేను ఇలా ప్రతిసారి అమ్మవారికి శ్రావణ మాసంలోన లేకపోతే మిగతా రోజుల్లోన ఒక టైం తీసుకొని శుక్రవారమే ఎక్కువ చేస్తుండే. కానీ ఈసారి మంగళవారం ఆషాఢ మాసంలో అమ్మవారికి ఒడిబియ్యం అయితే ఇచ్చినాం. చిన్నమనాలు సమర్పించిన మనాలు నాకైతే తెలీదు, కానీ ఒకరేమో తిడతారు, ఒకరేమో అంటారు ఆమె దయ అంతా, ఆమె రప్పించుకుంది, ఆమె చేయించుకుంది అని అంటారు. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి వీడియోలో ఖచ్చితంగా మధ్యలో ఒక 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా ఓన్లీ ట్రెండింగ్ శారీసే తెచ్చినాను. ఎందుకంటే పట్టు చీరలు ఎవరు కడతలేరు, మ్యాక్సిమం ట్రెండింగే వాడుతుర్రు. మినిమం ప్రైస్ వచ్చి వరలక్ష్మి వచ్చి చెప్తుంది. సో ప్రైజ్ అయితే మేము చూడలేదు, ఇంకా బాక్స్ అయితే ఇంకా ఆడనే ఉంది. మొత్తం కంప్లీట్గా బాక్స్ పీసే. షార్ట్ వీడియోలో పోయి పెడతాము. నా ఫోన్ నెంబర్వి లింక్ పెడతాను దీనికి. ఎవరికైనా ఇంట్రెస్ట్గా మీకు కావాలి, ఒకవేళ పోస్ట్ పరంగా పెడతాం, ఫ్రీ షిప్పింగ్ అందరికీ. సో ఓకేనా ఫ్రెండ్స్, మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇలా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. మొత్తం ఆయన దయనే, మనది ఏమి లేదు, అమ్మ దయ, ఆయన దయ. యాక్చువల్లీ నిన్న
5,000 ఉండే చెయ్యి మీద 5,000 పెట్టుకొని బాగా బంగారం కట్టాలి, కొద్దిగా అది కట్టాలి, ఇట్లా అని ఆలోచన చేసిండు. ఏమోండి మినిమం 10,000 అయితే 10-15,000 అయితే మనకి అనుకున్న శారీలో కొన్ని డిజైన్స్ వస్తాయని అనిండే. సరేలే ఏం చేద్దామని కొద్దిసేపు ఆలోచించి టైలర్ ఆంటీ ఇంటికి పోయినాం. ఆ ఆంటీ చెప్పింది మంచిదే, సీజను మంచిగానే నడుస్తుంది, కొద్దిగా నమ్మకం ఉన్న వాళ్ళంటే నమ్మకం ఏముందంటే నేను ఆ మ్యాక్సిమం యూట్యూబ్లోనే రన్ చేస్తాను, సో ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే మంచిగానే ఉంది రవి, ట్రై చెయ్యి, ఎందుకంటే ఇది 1 month లేకపోతే 1 week 1 day ఓకే 10 days ఓన్లీ షాప్లో అయితే ధనాధన వెళ్ళిపోతాయి. ఎందుకంటే అవి పాత కాలం నుంచి ఉన్న షాప్లో అవి. నా సజెషన్ అంటే ఎట్లా అంటే ఇది ఎట్లా చేయాలంటే స్టార్టింగ్ ప్రైస్ 350 నుంచి ఉంది భయ్య మన దగ్గర శారీస్. సో అన్నీ 3 తీసుకొని వచ్చిన 350, 450, 550, 750, 850, 950, 1000 వరకు పెట్టిన ప్రైజెస్ అయితే. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళు కాబట్టి నేను ఇలా ట్రై చేసిన భయ్య, ఎందుకంటే పనులు సరిగ్గా లేవు, అన్నీ కొద్దిగా ఇబ్బందే ఉంది. సో అమ్మదయ్య నాకు ఎక్కువ ఏమొద్దు, ఒక్కొక్క శారీ మీద 50 రూపాయలు వచ్చినా అంతే అనుకుంటున్నా. ఎందుకంటే దానికి పెట్టిన ప్రైజ్ మనీ దగ్గర 15,000 చిల్లర అయింది, 15,000 దాటిపోయింది కానీ చిల్లర అంటున్నా. సో దాని ఖర్చు దానికి వస్తే మళ్ళీ ఇంకా మంచిగా ట్రెండింగ్ తీసుకొని వస్తానని అనుకుంటున్నా. సో ఇక్కడితో ఆగిపోదని మా ఎర్నింగ్ అంటే ఇక్కడ నుంచి మేము కొద్దిగా మూవ్ కావాలని కోరుకుంటున్నాం. సో అందులో మీ సపోర్ట్ బి మాకు ఉండాలని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గూగుల్ నంబర్, గూగుల్ పే, ఫోన్పే నంబర్, నా నంబర్ డిస్క్రిప్షన్లో మీద పెడతాను ఇక్కడ. దాని తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వీడియోలోకి పెడతాను. వాట్సాప్లో ఎవరైనా ఇంట్రెస్ట్గా మాట్లాడితే వాళ్ళకి ఇంటికి ఫ్రీ షిప్పింగ్ చేస్తాను. ఎక్కడ ఆల్వేస్ ఇండియా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కంప్లీట్ ఎక్కడున్న మన మాత లేడీస్ అందరికీ నేను నా ఒక హెల్ప్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అందరికీ జై హింద్. ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చినాం, ఇడ్లీ చేసుకుంటున్నాం. సో అది ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. ఎలా ఉండేది ఎలా అయిపోయిందో చూస్తుర్రా ఫ్రెండ్స్. సో అది సూపర్ ఉంది క్యారెట్ ఇడ్లీ అయితే. ఆమె చూడు పిచ్చామె ఒక్కటే తింటుంది అట్లానే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను చాలా రోజు నుంచి శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తా అని అన్నాను కదా. కొత్త స్టాక్ అయితే మనకి వచ్చేసింది నిన్న. దీంట్లో ఇక డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చిఫాన్ శారీస్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ శారీ. ఇంకా చాలా లుక్ వచ్చేసింది చూడండి, పర్పుల్ కలర్లో ఉంది. మీకు చూపిస్తాను. బ్లౌజ్ కూడా వచ్చింది దీంట్లో. పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది. వచ్చేసి బ్లౌజ్ అండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి. 6 meters. బ్లౌజ్ పీస్ 500, ప్రైస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే. ఇది పళ్ళు అండి. దీంట్లో మీకు కలర్స్ నేను చూసాను. హెవీ బ్లూ కలర్, రైట్. ఈ 2 ఉన్నాయండి. తను దానికి వాట్సాప్ చేయండి. మమ్మీ ఎట్లా ఉంది? హ్యాపీనెస్ ఓకేనా? శారీ బిజినెస్ స్టార్ట్ చేసినావు కదా, హ్యాపీగా ఉన్నావా? ఎందుకు భయ్? ఎప్పుడై సేల్స్ అయితే ఈరోజు తెచ్చినావు, ఈరోజే సేల్ కావాలని ఏం లేదు కదా. 1 weekలో ఒక 2-3 అన్నా, 4-5 అన్నా. మనం తెచ్చింది ఎన్ని? 27 to ఒకటి మిస్ 26 కదా. 26లో మంచి బ్రాండెడ్ శారీసే తెచ్చినాం కదా, నార్మల్ శారీస్ కాదు కదా. కొద్దిగా టైం పట్టినా కానీ ఈ ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోయే వరకు అయిపోతాయి. ఎందుకు అంత టెన్షన్ నీకు భయ్? అరే 100 మంది చెప్తారు
ఫెయిల్ కానికే 100 మంది చెప్తారు. ఏం చెప్తారు అంటే నీ వల్ల అవుతుందా, అయ్యా ఇట్లున్నాయి అట్లున్నాయి, నువ్వు చేయగలుగుతావా, నీతో కాదు కదా అనేవాళ్ళు ఎక్కువవుతారు. ఇదంతా గుర్తుపెట్టుకో. ఒక టైంకి నువ్వు అందరికి గుర్తుకొస్తావు, ఇప్పుడు కాదు. అర్థమైందా? నువ్వు మొన్న ఇప్పుడు పొద్దుగాలవి అనుకున్నావు ఒడిబియ్యం అమ్మవారికి అయిపోయిన తర్వాత ఏమంటాడు, తిడతాడు. నా మీద అంత నమ్మకం లేదా మమ్మీ నీకు? మరి ఇప్పుడు 50,000 పెట్టి OnePlus ఫోన్ కొన్నా, పైసా కాదా అది? వాడడం పెద్ద విషయం కాదు. పెట్టినానా లేదా, బై మిస్టేక్లో జారింది, పెట్టేసిన, ఈఎంఐ పెట్టేసిన, ఇంకా 3 నెలలు అయితే ఈఎంఐ అయిపోతుంది. ఇప్పుడు ఇంకేముంది చెప్పు. శారీ మా అంటే 15,000 పెట్టినాం, అంతే కదా. చలో బై, మన లక్లో బాగుంటే. కానీ ఈరోజు అయితే చాలా తలనొప్పి, అన్నీ తెచ్చుకున్నావు, రోగాలన్నీ పుట్టలాగా తెచ్చుకున్నావు. అవన్నీ మర్చిపో. ఇగో బై, ఈసారి 15,000 అనుకుంటున్నావు, నెక్స్ట్ టైం 25,000 స్టార్ట్ అయితే ఏం చేస్తావు? అప్పుడు ఏడుస్తావా? అయ్యో ఏం చేయాలంటావా? అయ్యో నేను తినను అంటావా? అప్పటికప్పుడు పోవాలంటావా? అన్నీ మెల్లమెల్లగా పోతాయి. సక్సెస్ ఈజ్ నాట్ వన్ డే, 1 మంత్, 1 ఇయర్. నో, నువ్వు సక్సెస్ అయ్యే వరకు పోరాడుతూనే ఉండాలి. అది నీ నవ్వు ఎంత బాగున్నావు తెలుసా. ఒక్కొక్క శారీలో నిజం చెప్తున్నా, ఆ శారీలు జీవితంలో కొనవు నువ్వు. ఎప్పుడు 200 శారీలు కొంటావు. మనం తెచ్చిన శారీలన్నీ 700, 800, 1200, ట్రెండు, ఫ్యాషన్, ఫ్యాన్సీ. కుట్టించుకో, ఇంకెందుకు, ఇంకా అమ్మేది ఎందుకు చెప్పు. చేద్దాం, ఒక టైం చేద్దాం. నీ పడితే రెడ్ కలర్ చెప్పవా? లైవ్లో ఒకరు బుక్ చేసిర్రు, తర్వాత ఇప్పుడు రెస్పాన్స్ లేదు. ఆ వరలక్ష్మికి ఇట్లా పిచ్చి. అది ఫ్రెండ్స్, అది నా వల్ల కాదు భయ్, నేను కుట్టాను. ఇగో నాటకాలు ఇగో భయ్యా, ఇది చార్మినార్ దగ్గర, మదీనా దగ్గర కొన్నది మా శారీ. 200 అంటే కొన్నది. సరే భయ్, 200 కొన్నది కదా, సరే దీంట్లో ఏంది స్పెషల్ అంటే ఆడన్నాడు, జాకెట్ ఉంది అన్నాడు. చూస్తే 4.5 మీటర్ వచ్చింది 200ది. నమ్మి మాత్రం తీసుకోకండి, ఎందుకంటే 4.5 మీటర్లో ఏమో బక్కగా ఉంది, పొట్టిగా ఉంది, నడిచిపోతుంది. లడ్డుగున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లాంటి వాళ్ళు మా దగ్గర కొనండి, ఎందుకంటే 6.5 మీటర్ ఉంటుంది. అంతే. రా చూడండి ఫ్రెండ్స్, ఇంకా మెల్లగా వస్తున్నాయి మాటలు. రా సరే ఓకే ఫ్రెండ్స్, మా దగ్గర కొనండి. మంచి బ్రాండెడ్, మంచి ట్రెండ్ అన్నీ కలిపి ఒక వరే చూస్తే అదిరిపోవాలి అట్లుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.